ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికాలు చేస్తున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి, ప్రతి ఇంటి వంటగదికి కూడా చేరుతుంది. మరీ ముఖ్యంగా పట్టణాల్లో ఉండే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులు, ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్ పైన పడుతున్న ఈ ప్రభావంతో ఒక్కసారిగా అన్ని చోట్ల కూడా హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యం కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కనుక వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్తున్న ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు, చెప్పండి, ఓవరాల్ గా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కొరత మీకు నిజంగానే కనిపిస్తుందా, లేదా త్వరలో ఉంటుంది అన్న భయం ఉందా? నిజంగానే కనిపిస్తుందండి. ప్రాబ్లం అర్థమవుతుందిగా. మాకు కూడా హోటల్స్ ఉన్నాయి, మాకు కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం గురించి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఇది చెప్పవలసినంత, అడగవలసినంత అవసరం లేకుండానే ప్రాబ్లం అనేది మా లోపల పెద్ద ఆందోళనగా ఉందండి. ఆందోళన అంటే సాధారణంగా ఇప్పుడు మీరు కూడా హోటల్ యజమాని కాబట్టి మీ హోటల్ కి సంబంధించి ఒక ఉదాహరణ చెప్పండి సార్. అంటే సాధారణంగా మీరు వారానికి ఎన్ని సిలిండర్లు వాడుతూ ఉంటారో, నెలలో ఎన్ని సిలిండర్లు అవసరం ఉంటుంది, ఎట్లా తీసుకుంటా ఉంటారు సాధారణంగా, ప్రొక్యూర్మెంట్ ఎట్లా ఉంటుంది మీకు? మేము సాధారణంగా అంటే మాకు 4 హోటల్స్ ఉన్నాయండి. 4 హోటల్స్ లో కనీసం ఒక 200 సిలిండర్లు కనీసం అవసరం ఉంటాయండి పర్ మంత్. 200 సిలిండర్లు దాదాపు 4 హోటల్స్ లో కలిసి. మరి అటువంటిప్పుడు మాకు ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా డీలర్స్ మా రిక్వైర్మెంట్ తీసుకొని అరేంజ్ చేసేవారు. ఇప్పుడు గత 2-3 రోజుల నుండి వారి సప్లై లేదండి, మొత్తం ఆగిపోయేది. ఇప్పుడు వారినే మేము రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వారు మాకు వివరాలు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వము ఈ వారిని దృష్టి పెట్టుకొని కమర్షియల్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళకు ఉన్నంత వరకు స్టాక్ ఇచ్చారు. ఆ స్టాక్ను మేము ఇస్తున్నాం, అది మీరు జాగ్రత్తగా వాడుకొని వినియోగించుకొని అని చెప్పి వారు మాకు చెప్పడం అంతవరకు జరుగుతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మా చేతిలో లేదండి. ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఏమన్నా మళ్ళీ కోటా ఇస్తే మేము అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అంటే గ్యాస్ డీలర్లు అంటే ఒకే డీలర్ నుంచి మీరు ఈ 200 సిలిండర్లు కొంటుంటారా, లేకపోతే డిఫరెంట్ డీలర్స్ ఉన్నారా? అందరు డీలర్ డిఫరెంట్ కంపెనీ వాళ్ళు కూడా మాకు ఇస్తుంటారు. దాన్ని బట్టి అంత కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి సార్ దాదాపు అందరికి అదే పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు మాకు రెగ్యులర్ అనేది 1-2 days ఒకసారి వారి వెహికల్స్ మీద తీసుకొచ్చి ఇచ్చిపోయేవారు. ఆ విధంగా ఉండేది కాదు. మేము ఫోన్ కాల్ చేస్తే వారు కూడా కమర్షియల్ విషయంలో వారే అడిగేవారు. అటువంటిది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు డొమెస్టిక్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది. అది కూడా ఇంటింటికి డొమెస్టిక్ మాత్రం సప్లై చేస్తున్నారు. అదే పద్ధతిలో మాకు కూడా మా రిక్వైర్మెంట్ బట్టి మాకు సప్లై ఇచ్చేవారు. ఎంత అండి ఒక కమర్షియల్ సిలిండర్? 19 కిలోల సిలిండర్ కదండి, ఎంత రేట్ ఉండేది? ఈ మధ్య రేట్ కూడా పెరిగినట్టుంది. యాక్చువల్ గా మొన్న 7th మార్చి రోజు 2106 రూపాయల 50 పైసలు మాకు రేట్ ఇచ్చారండి. ఇప్పుడు మరి బ్లాగులో అంటే వార్తలు వస్తున్నాయి, మాకు బ్లాక్ అనేది తెలియదు. మాకు ఉన్న స్టాక్నే మేము ఇంకా వాడుకుంటున్నామండి. బ్లాక్ లో కూడా ఎక్కడ దొరుకుతుందండి? ఏదో 1-2 దొరుకుతుండొచ్చు. ఆ 1-2తోనే వ్యాపారం ఎన్ని రోజులు జరుగుతామండి. సో అంటే బ్లాక్ లో ఎంత నడుస్తున్నట్టుగా సమాచారం వస్తుందండి సాధారణ? ఏమో అంటే మేము ప్రెస్ రిపోర్టర్లే వింటున్నాము. 2500 అని 3000 అని అమ్ముతుందని ప్రెస్ రిపోర్టర్లే మాకు వినిపిస్తుంది ఆ విషయం. అది ఎవరు సీక్రెట్ మాత్రం చెప్పరు కదండి. అయినా మీరు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ పట్టణం వారీగా మొత్తం ఎన్ని హోటల్స్, రెస్టారెంట్స్, చిన్నవి పెద్దవి కలిపి ఉండే అవకాశం ఉంటుందండి? ఎంత రిక్వైర్మెంట్ ఉండొచ్చు అంచనా ప్రకారం, ఉజ్జాయింపుగా? ఇప్పుడు నేను చెప్తున్నా, చిన్న మన టీ కొట్టు కాంచాలి స్టార్ హోటల్ వరకు 20,000 లోపు దాదాపు
హోటల్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఆహా. వీరందరికీ అవసరమే, ఏ ఒక్కరికి కూడా అవసరం లేని హోటల్ ఉండదు. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు అందరికి గ్యాస్ సప్లై మంచిగా వస్తుంది కాబట్టి గ్యాస్ మీద ఆధారపడిన వ్యాపారం ఇది. ఉమ్. అయితే ప్రత్యామ్నాయంగా ఎవరు ఏర్పాటు చేసుకోలేదు. ఈ మధ్యన పరిస్థితిని బట్టి మేము కూడా సలహా ఇస్తున్నాం. మీరు వినియోగం తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఏమైనా ఏమైనా ఏర్పాట్లు ఉంటే చేసుకోండి. ఆ, మన ఫైర్ వుడ్తో కానీ పొట్టుతో కానీ కోల్ బొగ్గుతో కానీ ఏమైనా ఛాన్సులు ఉంటే కొంత వాటితో ప్రయోగం చేసుకొని, ఇంకా పవర్ను కూడా ఉపయోగించుకొని కొన్ని ఓవెన్స్ పెట్టుకొని కొంచెం మీరు తగ్గించుకొని మీకు ఇప్పుడు ఉన్న స్టాకును కొన్ని ఆ, వంటకాలకు వాడుకొని మిగతా ఈ విధంగా వాడుకుంటే చాలా బెటర్ అని చెప్పి మేము మా అసోసియేషన్ వాళ్ళకు సలహా ఇస్తున్నాం. దాదాపు అందరూ కూడా మా పరిస్థితిని చూసి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చాలా అసాధ్యమైన పరిస్థితి మాత్రం ఉన్నది సార్. వ్యాపారం మీద ఎంత ప్రభావం పడుతుందండి? మీకు గడిచిన 3 రోజులుగా మీకు ఈ ప్రభావం పడుతుంది, సిలిండర్ తక్కువ వస్తుంది అంటుంది కదా. అంటే ఇది మీ అవును. చేసే రోజువారీ ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ పడుతుందండి? ఆ, అంటే ఇంకా రేపు ఎల్లుండి నుండి ఆ ఇన్ఫాక్ట్ అనేది చాలా ఉంటుందండి. ఇప్పటి వరకు పెద్ద ఇన్ఫాక్ట్ లేదు. కాకపోతే మా హోటలియర్స్ కూడా కొన్ని ఐటమ్స్ ఏర్పాటు చేయడం తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా ఆ, ఆ, బిర్యానీ అనేది చాలా గ్యాస్తో ఖర్చుతో కూడిన పని. ఉమ్. దానికి ఫైర్ వుడ్ కూడా కొంతమంది వాడుతున్నారు. ఉమ్. కొంతమంది పవర్ యూజ్ చేసి బాయిలర్స్ తోని హాట్ వాటర్ తోని కొంచెం ఆ విధంగా ఉపయోగం చేసుకుంటున్నారు. మరి ఏ, మేము ముఖ్యంగా ఈ మా హోటలియర్స్ ఒక రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. మరి ఈ మధ్య కాలంలో ఆన్లైన్ సప్లై మాత్రం బాగా నడుస్తుండేను. మరి ఇప్పుడు స్విగ్గీ జొమాటో వారి సప్లైని మీరు ఆపుకోండి. ఇప్పుడు రెగ్యులర్ వచ్చే కస్టమర్, ఓడర్కి వచ్చే రెగ్యులర్ కస్టమర్ మాత్రం ఫుడ్ అందివ్వండి, టూరిస్టులకు ఫుడ్ అందివ్వండి అని చెప్పి మేము మా హోటలియర్స్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆన్లైన్ ఫుడ్తోని చాలా ఖర్చుతో కూడుకున్నది. దానివల్ల లాభం కూడా హోటలియర్స్ వారి సప్లై వల్ల లాభం ఏమో కూడా ఏమాత్రం లేదు. ఉన్న ఉన్న కొద్దిని ఆ, ఆ, వినియోగించుకుంటూ మరి ప్రజలందరికీ కనీసం మనం అందుబాటులో ఫుడ్ ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. సార్ వెంకటరెడ్డి గారు, ఈ మధ్య చాలా మంది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే ఇంటి దగ్గర నుంచి పని చేసే వాళ్ళు, కొద్దిమంది వండుకోలేని ఈ ఆన్లైన్ ద్వారానే ఫుడ్ తెప్పించుకుంటా ఉంటారు. మీ రెస్టారెంట్ లో కూడా అది కొంత భాగం ప్రధానమైన వ్యాపారం అయి ఉంటుంది కదా, అది ఎంత పర్సెంట్ ఉండొచ్చండి? అది హైదరాబాద్లో మాత్రం 50% వరకు ఆన్లైన్ ఫుడ్ ఆన్లైన్ ద్వారా సప్లై ఆర్డర్ చేస్తారు. అవుతుందండి. దానివల్ల ఆన్లైన్ వల్ల ఓటర్కి ఏ మాత్రం లాభం లేదండి. వారికి ఇచ్చే పర్సంటేజ్ పోతే మిగిలేదు ఏమీ లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆ, ఆ విధంగా సర్వీస్ అయితే లాస్లోకి వెళ్ళిపోతారు కంప్లీట్గా. కాబట్టి మొదలు మన హోటల్ బ్రేక్ కాకుండా షట్ డౌన్ చేయకుండా కనీసం నడిపిస్తే మన వర్కర్లకు పని కలుగుతుంది, మన వర్కర్లకు భోజనం దొరుకుతుంది. మరి ఈ విధంగా టూరిస్టులకు కనీసం ఆహారం దొరుకుతుంది అని చెప్పి మేము మా మా ఓటీఎస్ రిక్వెస్ట్ చేసి కూడా మేము చెప్తున్నామండి. అంటే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మీ హోటలియర్స్ అసోసియేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వ్యాపారానికి సంబంధించి కొన్ని వాళ్ళకి వాళ్ళే కొన్ని సెల్ఫ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నట్టుగా, అంటే త్వరగా క్లోజ్ చేయడం సంబంధించి, అంటే కోవిడ్ టైంలో అనుసరించిన కొన్ని నియమాలు ఏదో పాటించినట్టుగా తెలుస్తోందా? అవి మీరేమన్నా ఆ నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారండి అట్లా? మేము కూడా అదే నిర్ణయం ఉన్నది సార్. అందరికీ ఆ అనుభవం అనేది ఉన్నది, కోవిడ్ అనుభవం ఉన్నది కాబట్టి ఆ పాలసీనే పోవాలని చెప్పి మేము ఇప్పుడు ఆ, వినియోగము తగ్గించుకోవడానికి, గ్యాస్ ఖర్చు తగ్గించుకోవడానికి మేము మేము సలహాలు ఇస్తున్నాం. మా వాళ్ళు కూడా ఎవరంతలా వాళ్ళు కూడా కొంచెం ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అంటే మన లైవ్ తెలుస్తున్నదండి. చూసే వాళ్ళందరి కోసం గ్యాస్ ఖర్చు తగ్గించుకోవడానికి ఏమేమి నిర్ణయాలు మీకు సూచనలు చేస్తా ఉన్నారండి మీ హోటలియర్స్ అందరికి? వీలైన కాడికి అవకాశం ఉన్న వాళ్ళు ఫైర్ వుడ్ వాడుకోవాలా. ఓకే. ఆ,
ఆ, వరి పొట్టు వాడుకొని కూడా ఇదివరకు బాగా నడిచేది. ఉమ్, అటువంటి కూడా ప్రయోగం చేయని చెప్తున్నాం. ఉమ్, మళ్ళీ ఇది బొగ్గు ద్వారా కూడా కొంత వంట చేయడం జరుగుతుంది. ఉమ్. ఆ విధంగా ఇప్పుడు పవర్ను ఉపయోగించుకోవడానికి ఓవెన్స్ కానీ బాయిలర్స్ కానీ ఉపయోగించుకుంటే కొంత ఆ, గ్యాస్ వినియోగం తగ్గిపోతుందని చెప్పి మేము తెలియపరుస్తున్నామండి. ఈ మీ వర్కింగ్ అవర్స్ ను కూడా కొంచెం మార్పు చేర్పులు చేసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఇది ఇదివరకు కోవిడ్ టైంలో కూడా ఈ సోమవారాలు తక్కువ బిజినెస్ ఉంటది కాబట్టి ఆ రోజు షెడ్ చేయాలి, క్లోజ్ చేయాలని, తర్వాత స్విగ్గీ జొమాటో ఆన్లైన్ వాళ్ళకు తక్కువ ఇవ్వాలని ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది కదా, అవేమైనా చేయబోతున్నారు? ముఖ్యంగా అయితే ఆన్లైన్ వాళ్ళ సప్లై తగ్గియాలని చెప్తున్నాం. ఉమ్. కంప్లీట్ క్లోజ్ చేయడానికి అయితే వీలు కాదు సార్. ఉమ్. ఉన్నంతలో టైం కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని వచ్చిన కస్టమర్ను కాదనకుండా ఏదో ఒక ఆహారం ఇవ్వాలని చెప్పి మేము అదే సలహా ఇస్తున్నాం. గత 2-3 రోజులుగా చూస్తున్నాం సార్. అంటే ప్రతి హోటల్లో కూడా మెనూ చాలా చిన్నదైపోయింది, వంటకాలు చాలా తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. సాధారణంగా మీరు హోటల్లో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ గ్యాస్ ఖర్చు అయ్యే వంటలు ఏముంటాయి? వాటిలో ఏమేమి సాధారణంగా తగ్గించుకుంటే బెటర్ అని సూచన ఇస్తారండి? అంటే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ ఇవన్నీ ఉన్న హోటల్లో చైనీస్ వంటకాలు తగ్గిస్తే బెటర్ అంటున్నామండి. ఆహా. అదేవిధంగా ఈ నార్త్ ఇండియన్ వాటిలో కూడా ఇప్పుడు నాన్ వెజ్లో కూడా కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. మరి అది కూడా కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని చెప్పి, మరి ముఖ్యంగా మన తెలంగాణ ఫుడ్, ఆంధ్ర ఫుడ్కు కొంచెం విలువించుకుంటే బాగుంటుందని, మన సౌత్ ఇండియన్ భోజనానికి అయితే ఖర్చు తక్కువ ఉంటుందని చెప్పి మేము ఆ విధంగా సలహాలు ఇస్తున్నాం. అంటే బిర్యానీ విషయంలో ఏదో మీరు ప్రత్యామ్నాయం చెప్పినట్టున్నారు కదండి, ఏం చేస్తున్నారు? ఇప్పుడు బిర్యానీ విషయంలో హైదరాబాద్లో కొన్ని బిర్యానీ ప్రత్యేకమైన హోటల్స్ ఉన్నవి. ఉమ్. వారు మాత్రం ఆ, హోటల్ వెనకాల ఆ, ఈ ఫైర్ వుడ్ పొయ్యిలు తయారు చేసుకొని మరి వాటి మీద వంట చేస్తున్నట్టు తెలుస్తున్నదండి. అంటే బిర్యానీకి సాధారణంగా గ్యాస్ ఖర్చు ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువసేపు ఉడికించడం అట్లాంటివి ఏమైనా అవసరం ఆ, ఉంటుంది? చాలా ఫైర్ చాలా ఎక్కువ అవసరం కాబట్టి ఆ, ఒడ్డు లోపలికి వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఒడ్డు కూడా షార్టేజ్ అయ్యే పరిస్థితి ఉన్నదండి. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఆ, అడవులు తగ్గిపోయినాయి. ఫైర్ వుడ్ వాడకం చాలా తక్కువ ఉన్నది. కనీసం ఇప్పుడు ఫంక్షన్స్ ఎక్కడైతే మ్యారేజెస్, ఈ బ్యాంకెట్ హాల్స్ ఉన్న ఏరియాలనే కొంచెం వుడ్ వాడుతున్నారు. వాటి కోసమే ఈ కట్టెల మండీలన్నీ అవి కొనసాగుతున్నాయండి. అంటే అయితే మరి మీ ఇప్పుడు అందరూ హోటలియర్స్ కి ఆ కట్టెలన్న అవైలబిలిటీ దొరికే అవకాశం కనిపిస్తుందండి? అది కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం పరిస్థితి అది ఉంది. కూడా ప్రాబ్లమే. అది రేటు విపరీతంగా పెరిగిపోతుందండి. దాన్ని భరించలేని పరిస్థితి కూడా వస్తుంది. దాని ఈ ఈ ఈ కర్రలు కానీ, పొట్టు కానీ, ఈ కోళ్ళు కానీ ఈ పర్యావరణకు ఆ, విరుద్ధం అని చెప్పి దాదాపు ప్రతి హోటల్ వాళ్ళు అవి వాడకుండా గ్యాస్తోనే వంటలు చేయడం బాగా అలవాటైందండి. ఉమ్. ఇప్పుడు మరి ఈ పరిస్థితిలో అది తప్పేయటం లేదు. అయినా అది సప్లై కూడా సరిగా లేదు కాబట్టి అది కూడా చాలా అతి కష్టమైన వ్యాపారంగానే ఉంటుంది అనేది. చివరిగా ఆ, ప్రభుత్వం నుంచి మీ హోటలియర్స్ తరఫున ఏదైనా ప్రత్యేకించి చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తి ఏమైనా ఉందండి? ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇది ఇప్పట్లో దీనికి సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కనిపించట్లేదు కాబట్టి ఎట్లా ఉండబోతుంది? మేము 2 రోజుల నుండి ఆ, మీ పత్రిక పత్రికలు కానీ టీవీ వార్తలు కూడా మేము టీవీలలో రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదన్నా ఆ, మాకు ఏర్పాటు చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఓన్లీ కమర్షియల్ ఆపమని చెప్పారు. ఉమ్. మరి హాస్టల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అది కంపల్సరీ సప్లై చేయమని వారికి కొంత కోటా ఇస్తున్నట్టు తెలిసింది. మరి ఆ విధంగా మాకు కూడా మా ఓటీఎస్ కూడా కనీసం 50% అన్న, ఒక్కొక్కరికి 50% అన్న సప్లై చేస్తే మరి అందరికీ ఇబ్బంది కాకుండా ఈ వ్యాపారం కొనసాగుతుందని. లేకపోతే ఏమవుతుందంటే మాకు ఉన్న స్టాకు ఉన్న గ్యాస్ అయిపోయిన మాకు వసతులు
లేని పరిస్థితిలో మా ఎంప్లాయీస్ ఒక్కొక్క హోటల్కు 100-200 మంది ఎంప్లాయీస్ను మేము పోషిస్తున్నాం. మరి వారికి కూడా భోజనం పెట్టే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితి వచ్చే విధానం కనిపిస్తున్నది. ఈ వారు అనేది ఎప్పుడు ఆగిపోతుందో అని ఎవరు దాని విషయంలో అంతు చెప్పడం లేదు. మరి ఆ విధంగా జరిగితే మాత్రం ఎంప్లాయీస్ అందరూ కష్టమైన రోజులు కష్టాల్లో పడిపోతారు. వాళ్ళకు మేము సాలరీస్ ఇవ్వలేము. మరి రేపు గవర్నమెంట్ కూడా ఎలాంటి పనులు కట్టలేము. మరి మా పరిస్థితి ఆ, కరోనా పీరియడ్లో ఏ విధంగా అయిందో అంతకంటే కూడా ఇది చాలా అధ్వాన పరిస్థితి తయారు చేసే విధంగా ఉన్నదని చెప్పి మేము ఆందోళన చెందుతున్నామండి. ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు ఫైనల్ గా? అంటే మీకు కూడా కొంత మేము ప్రభుత్వాన్ని కోరేది ఇప్పుడు ఏ విధంగా అయితే హాస్టల్స్ కు మీరు కొంత రేషన్ టైప్ లో ఇస్తున్నారో మాకు కూడా రేషన్ టైప్ లో మాకు మాకు ఉన్న సప్లైలో ఒక 50% కనీసం మాకు సప్లై చేస్తే మేము అందరం కొంచెం ప్రాణం పోకుండా ప్రాణాలు కాపాడుకుంటూ ఉండగలుగుతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి వినతి చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ అడిగాము. వారు వేరే వేరే ప్రోగ్రాంలో బిజీ ఉండి అపాయింట్మెంట్ రాలేదండి. రేపు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారిని కూడా రేపు కలవబోతున్నాం. రేపు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపు వారితో కూడా మేము చర్చిస్తాం, మా బాధ విన్నవించుకుంటామండి. అవసరమైతే మాకు అవకాశం వస్తే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేస్తాం. మరి ఈ విధంగా మేము మా సౌత్ ఇండియన్ హోటల్ అసోసియేషన్ కానీ ఆల్ ఇండియా ఎఫ్హెచ్ఆర్ఏ హోటల్ అసోసియేషన్ మా ప్రతినిధులు ఢిల్లీలో 2 రోజుల నుంచి మకాం పెట్టి మరి సెంట్రల్ మంత్రులను కలిసి మరి ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తే మా ఇబ్బందులు పోతాయని చెప్పి మేము ఆలోచనలో ఉన్నామండి. ఓకే అండి. ఎందుకంటే లక్షలాది మందిగా ఇది కేవలం కొన్ని వేల మంది హోటల్ యజమానుల ఆర్థిక పరమైన పరిస్థితి మాత్రమే కాదు, లక్షలాది మంది యువకులు అందులో పనిచేసే వారి ఉపాధికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఏమన్నా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటూ చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లక్షల కుటుంబాలు ఎంతమంది ఉంటారండి? లక్షల కుటుంబాలు నష్టపోతాయండి. మా హోటల్ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అటువంటి కుటుంబాలన్నీ జనాభాలో ఒక 25% నష్టపోయే పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు, మీ టైం ఇచ్చిన మా వినతిని మీ టీవీ ద్వారా కూడా ప్రభుత్వానికి కానీ ఈ మన ట్రావెలర్స్ టూరిస్టులకు కూడా మన పరిస్థితి కొంచెం తెలియపరచాలని చెప్పి మీకు తెలియపరుస్తున్నామండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్కారాలు.